హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త అండి. సో, జూలై 15న చెల్లింపు ప్రకటన అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు మరియు విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పుడే అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన 2 శుభవార్తలు అయితే వెలువడ్డాయండి. ఈ వార్తలు విన్న తర్వాత పెన్షనర్లలో ఒక రకమైనటువంటి భరోసా మరియు సంతోషం అయితే వ్యక్తమవుతోంది. ఎందుకంటే వారు ఎదురు చూస్తున్న ప్రధాన సమస్యలకు జూలై 15వ తేదీ నుండి ఒక స్పష్టమైన పరిష్కారం అయితే లభించబోతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క సంచలనాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సుమారు 4,00,000కు పైగా ఉన్నటువంటి పెన్షనర్లకు నేరుగా లబ్ధి అయితే పొందనున్నారు. కేవలం నిర్ణయం తీసుకోవడమే కాకుండా వాటి అమలుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికనైతే సిద్ధం చేసిందనమాట. అయితే ఈ క్రమంలో లక్షలాది మంది పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక మరియు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు త్వరలో ముగింపు అయితే పడనుంది అనే తాజా సమాచారం అయితే సచివాలయ వర్గాల నుండి అందుతోంది. మరి మొదటి శుభవార్త ఏమిటి అంటే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. సో, ప్రస్తుతం పెన్షనర్లకు, ఉద్యోగులకు సంబంధించి సుమారు 4-5 డీఏలయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ యొక్క కరువు భత్యం బకాయిల కోసం పెన్షనర్లు ఎప్పటినుంచో పోరాడుతూ ఉన్నారు. అయితే గతంలో వాటిని వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ బకాయిలన్నిటిని ఒకేసారి చెల్లించాలని అయితే నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి రోజుల్లో ఒకేసారి ఇన్ని డీఏల బకాయిలు చేతికి అందటం వల్ల పెన్షనర్ల కుటుంబాలకు పెద్ద ఎత్తున అయితే ఆర్థిక ఊరట లభిస్తుంది. అయితే దీనివల్ల వారి యొక్క నెలవారీ పెన్షన్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఇది నిజంగా హర్షించదగ్గ విషయము. ఇక రెండవ అతి ముఖ్యమైన మరియు నిర్ణయం నూతన వేతన కమిటీ అండి. సో, కొత్త పీఆర్‌సీ అంటే పీఆర్‌సీ అమలుకు సంబంధించి అంశం అన్నమాట. కొత్త పీఆర్‌సీ కమిషన్ సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని, దానికి అవసరమైన నిధులను రాబోయే బడ్జెట్‌లో ఖచ్చితంగా కేటాయించాలని జెప్పేసి ప్రభుత్వం ప్రాథమికంగా అయితే నిర్ణయం తీసుకుందనమాట. సో, సాధారణంగా పీఆర్‌సీ అమలు జరిగితే పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల వారికి వచ్చేటటువంటి ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ఈ ప్రక్రియ వేగవంతం చేసి కాలయాపన లేకుండా నిధులు విడుదల చేయాలనైతే ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ యొక్క 2 నిర్ణయాలకు సంబంధించి అమల్లోకి గనుక వచ్చినట్లయితే పెన్షనర్లు ఆర్థికంగా చాలా బలోపేతం అవ్వవచ్చు. సో, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం జూలై 15వ తేదీన ఒక డెడ్‌లైన్‌గా అయితే పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఈహెచ్ఎస్ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే తీసుకురావాలని జేఏసీ ప్రభుత్వాన్ని గట్టిగా అయితే కోరింది. గతంలో నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు ప్రభుత్వం నుండి నిధులు సకాలంలో అందకపోవడం వల్ల పెన్షనర్లు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులైతే పడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. జూలై 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో కూడా ఈహెచ్ఎస్ సేవలు సజావుగా అయితే సాగేలాగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి దీనివల్ల పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఏదైనా అనారోగ్యం పాలై హాస్పిటల్‌లో చేరినప్పుడు ఒక్క రూపాయి కూడా జేబులో నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే అత్యుత్తమ వైద్య సేవలైతే పొందవచ్చు. ప్రభుత్వం నేరుగా ఆసుపత్రులకు నిధులు చెల్లించేలాగా ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పెన్షనర్లు ఎక్కడికి వెళ్ళినా క్యాష్‌లెస్ వైద్యం అందుతుంది. వృద్ధాప్యంలో ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే వచ్చే సమయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో, ఇది పెన్షనర్లకు కొండంత అండగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ మార్పులైతే క్షేత్రస్థాయిలో అమల్లోకి రాబోతూ ఉన్నాయన్నమాట. సో, మొత్తానికి ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే జూలై 15వ తేదీ కీలకమండి. సో, ఈ యొక్క జూలై 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మరియు ఆర్థిక పరమైనటువంటి కీలక నిర్ణయాలకు అమలు కాబోతున్నాయి. డీఏ బకాయిల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నటువంటి 4-5 డీఏలను ఒకేసారి చెల్లించడానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయం అయితే తీసుకోనుంది. పీఆర్‌సీ అమలు, కొత్త వేతన సవరణ కమిషన్ సిఫార్సుల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధుల కేటాయింపు అయితే జరగబోతోంది. నవోదయ వైద్యం ఈహెచ్ఎస్ జూలై 15 నుంచి పెన్షనర్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో వైద్య సేవలు పొందవచ్చు. ఆర్థిక ఊరట ఒకేసారి డీఏ బకాయిలు రావటం వల్ల పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద వెసులుబాటైతే కలుగుతుంది.
సో, ప్రభుత్వం భరోసా. పెన్షన్ల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అయితే స్పష్టం చేసిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.